ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు. ఈ యొక్క మధ్యాహ్నపు వేళ మరొకసారి నీ పాదముల దగ్గర రావడానికి ఈ దినము మాకు ఇచ్చిన కృపంతటికై వందనములు. ప్రభు, ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని రాయబడి, ఒక దినమంతా మేము గడపలేకపోయినా కొన్ని గంటలు నీ మందిర ఆవరణములో ఈ షోమ్రోన్లో మేము ఉండుటకై మీరు మాకునిచ్చిన ఈ ధన్యతకై వందనములు చెల్లిస్తున్నాం. ఆయా స్థలాల నుంచి తీసుకుని వచ్చిన దైవదాసులు అందరి కొరకై వందనములు. సాల్మన్ అన్నను కూడా ప్రోమా మధ్యకు నడిపించారు, వందనములు. బేతేలు పరిచర్య కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. అట్లాగా అన్న శాంతారావు గారు వడ్లూరు నుండి, తణుకు నుండి, అలాగే కోరిమామిడి నుండి, తాడిమళ్ళ నుండి, చిన్నాయగూడెం, గాంధీనగరం, మరి ఎర్నగూడెం, ఈ ప్రాంతాలన్నిటి నుండి బిడ్డలు రాగలుగుతూ వచ్చారు. చిన్నకొండేపూడి, లక్ష్మీపురం, దేవరపల్లి ప్రాంతాల నుంచి రాగలిగిన ప్రియ బిడ్డల కొరకై వందనములు. సమస్యగూడెం, బెత్తని కూడా రాగలిగిన పరిశుద్ధుల కొరకై ప్రార్థిస్తున్నాము. మీ కృప చూపించండి. పెద్ద ధర్మవరం నుండి నెహెమ్యా గారిని కూడా మా మధ్య తీసుకుని వచ్చారు. బ్రాహ్మణగూడెం రాగలుగుతూ వచ్చారు, వందనం. పెద్ద వయసు వృద్ధాప్యంలో ఆ స్థలాల నుంచి వచ్చారు. ముఖ్యంగా భీమవరం నుండి సత్యానందాన్ని కూడా తీసుకొచ్చారు. అబ్రహాంకులు కూడా మరి నిన్ను కూడా ఎంతో బలహీనం అయినప్పటికీ నీ ప్రజలతో గడిపినట్లు బలపరిచి తెచ్చారు. యెహోషువ గారు రాగలిగినందుకే వందనములు చెల్లిస్తున్నాం. నీలాద్రిపురం నుండి రాజు, చాజింపుడి నుండి వచ్చిన బిడ్డలందరి కొరకై వందనములు. వారి వారి పనులు బాధ్యతలతో ఉద్యోగాలు ఉన్న కారణంగా తిరిగి వెళ్ళారు. వారిని కూడా మీరు స్థానికంగా అన్న రవణ, వారి కుటుంబం, బిడ్డలు, వారి పరిచర్య కూడా దీవించండి. మధ్యాహ్నం సెక్షన్లో మాతో ఉండండి ప్రభా. మేము ప్రార్థించే ప్రార్థనలు రాబో దినాల కొరకై మేలుకై అంగీకరించమని కోరుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతులతో వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పడదమా? ప్రార్థించము నీ జీవితం, ప్రార్థించము నీ తర్వాత వెళ్ళేదమ్మా. మీరు అంతే చెప్పొద్దని మెసేజ్ వెళ్తే అనుకూలం మీరు చెప్పదు. పాట సంఖ్య 603. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, ఎడతెగక నీవు
ప్రార్థించిన విసుగాక నీవు ప్రార్థించిన సమస్తమును నీవు పొందేదవు, తప్పక న్యాయము పొందేదవు. సమస్తమును నీవు పొందేదవు, తప్పక న్యాయము పొందేదవు. నీ కోరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. నీ కోరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, భయపడకుము, ప్రభువే నీకు జయము నీచును. భయపడకుము, ప్రభువే నీకు జయము నీచును. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెళకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెళకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసము కోల్పోయే దినమూలలో విశ్వాసముతో ప్రార్థించిన, విశ్వాసము కోల్పోయే దినమూలలో విశ్వాసముతో ప్రార్థించిన, సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము దవు. ప్రభువచ్చు వేళాయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రభువచ్చు వేళాయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో, ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో, పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు మెలకువగా నుండోడి.
పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు మెలకువగా నుండుడి ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై భారముతో నీవు ప్రార్థించినా ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించినా ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. పాట సంఖ్య 582, పాత పుస్తకంలో అయితే 551. వెళ్ళదము మరి 571 పాత పుస్తకాల్లో. ఇప్పుడు వాడే పుస్తకాలు అయితే 582 అండి. వెళ్ళదము మరి ధైర్యముతో. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. మన ప్రార్థన ప్రభు వాలకించి అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభు వాలకించి అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను.
కృపాసనము చేరను. ఆత్మల నెల్ల ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి, ఆత్మల నెల్ల ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి, తన ఆలయములో మేలు పొందాం వేడెదము మనము. తన ఆలయములో మేలు పొందా వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో, అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో, సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభునే. సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభునే. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్లు. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్లు. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమ నిండి. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమ నిండి. తన ఘనతవ దిల్లునట్లు వేడెదమాయనను. తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. సజీవరాళ్లతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు. సజీవరాళ్లతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు. దేవని హృదయను సారులను లేపమని వేడెదం. దేవని హృదయను సారులను లేపమని వేడెదం. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద
తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చెరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చెరను. సమయంలో ప్రార్థన కొరకై వర్తమానం వింటాము. తర్వాత ఒకరి కొరకు ఒకరు ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో చేరువచ్చిన సహపాఠి దేవుని సేవకులకు, అలాగనే బాధ్యత గల సహోదరులకు, సహపాఠి విశ్వాసులకు అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో మనం ఈ దినం యొక్క రెండో సెషన్ అనగా ఉదయం 2 భాగాలు అయినాయి. ఒకటి ఆరాధన అయితే మరొకటి మరి ప్రార్థన సమయం, హెచ్చరికలు లేక పరీక్షించుకునే సమయం ఉదయం కలిగి ఉన్నాం. ఇప్పుడు మధ్యాహ్నం విజ్ఞాపన ప్రార్థన కొరకే మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం. సాధారణంగా మరి స్కూల్స్లో కూడా లాస్ట్ పీరియడ్ ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. ఏ పీరియడ్ ఇష్టం అంటే ఎవరు నేను అడిగితే స్టూడెంట్స్కి ఏమంటారు? చివరి పీరియడ్. ఎందుకు? త్వరగా వెళ్ళిపోవటానికి. అలాగే నేనాడు మరి మన సంఘ ప్రార్థన కూడా ఇలాగే ఉంటుంది బహుశా కదండి. మన సంఘాల్లో ఆదివారం ఆరాధన ఎలా ఉంటుంది? మంచి ఉద్యమంగా ఉంటుంది. సంఘ ప్రార్థన చూస్తే కాస్త పలచగా, ప్రార్థనా కూడికలకు జనం రాలేని స్థితిలో ఉన్నట్టుగానే మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం పాడిన పాట, 2 పాటలు కూడా ఎంతో మరి ప్రార్థన కొరకైన ఉద్యమాన్ని కలిగించే పాటలు. అలాగే మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం తప్పకుండా దేవుని యొక్క మరి ఉద్దేశాన్ని సంపూర్ణ నెరవేర్చగలం. ఏదేమైనా దేవుడు ఈ నెలలో మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఎందుకనంటే మరి సేవకులంగా ఉదయకాలం ఆరోనన్న చెప్పినట్టు మరి ప్రార్థన లేని ఏళ్ల మన పరిచర్య కూడా నిష్ఫలంగా ఉంటుంది. అలాగే ప్రార్థన నడిపింపు లేకపోతే పరిచర్యకు ఏమాత్రం కూడా ఫలాలు తక్కువగానే ఉంటాయి. కనుక మనం వాడిపోకుండా మనం ఎంతో వేడిగా ఉజ్జీవంగా ఉండటానికి ప్రతి నెల సేవకుల కూడిక అనేది అవసరం. ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాం దేవుని కృప వలన. దీని భారం ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నాం, కానీ అది అవ్వలేదు. దేవుని కృపలో ఆయన ఈ కొద్ది కాలంగా ఆయన ద్వారం తెరిచాడు. దేవుని చిత్తమైతే నూతన సంవత్సరం నుంచి ఇంకా మరి ఉజ్జీవంగా ఇలాంటి సేవకుల కూడికలు మనం కలుగునట్లు ప్రభువే మనకు సహాయం చేయనుగాక. సమయంలో మనము దేవుని యొక్క వాక్యం నుండి ఒక భాగాన్ని చూసుకుందాం. గలతీయులు రాసిన పత్రిక, గలతీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. మార్చి బుక్ ఆఫ్ గెలేషియన్స్ చాప్టర్ 6 ఫ్రమ్ 1 to 5 verses, రీడింగ్ ఆల్ టుగెదర్ ఆల్టర్నేటివ్లీ. అందరం మార్చి చదువుకుందాం. గలతీయులకు 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను భరించి పూర్తిగా నెరవేర్చు. ఎవడైనా ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకుని ఎడల ఇట్లా తన్ను తానే మోసపరచుకొనును. ప్రతివాడును తాను చేపని పరీక్షించి చూచుకునే వాళ్ళను ఒకడు తను బట్టి కాక ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. అలాగనే కీర్తనల భాగం, కీర్తనల నుంచి ఒక వచనం చదువుకుందామండి. 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన
6వ వచనం కూడా చదువుకుందాం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమును నడుచువారు నాకు పరిచారకులగుదురు. జీవము గల దేవుడు చదవబడిన లేఖన భాగమును దీవించి మనము ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన సన్నిధిలో కనిపెట్టినట్లు ప్రభువే మనకు సహాయం చేయనుగాక. మరి ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన ఆయన వైపు చూద్దాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ నవంబర్ మాసంలో మీరు మమ్మలను విడువక మా ఎడల మీరు కలిగిన గొప్ప ఉద్దేశం కొరకు వందనాలు. తాళపాలెంలో ఈ సోమరోను ఆరాధనా మందిరంలో సేవకులముగా బాధ్యత గల సహోదరులముగా కలిసి వచ్చి నీ సన్నిధిలో ఆత్మ సంబంధమైనటువంటి నీ ఉద్దేశము సంకల్పములను పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని సేవకుల ద్వారా ప్రభువు వినటానికి నేర్చుకోవడానికి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి అటువలే మేము ప్రభు కుటుంబంగా సంఘములుగా వ్యక్తిగతంగా కలిగిన భారములన్నీ నీ సన్నిధిలోనే ప్రార్థన చేసుకుంటకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ చదవబడిన లేఖన భాగములు మీవి, మీ ఆత్మ ద్వారా నీ భక్తుల ద్వారా మీరు వ్రాసించారు మాకు మేలు కలుగుటకై. కాబట్టి దీనిని ధ్యానించి దాని ద్వారా ఫలం పొందుటలో సహాయం చేయమని యేసు ప్రభు నామములోనే స్తుతించి ప్రార్థించి వినయపూర్వకముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని సేవకులంగా మనము 101వ కీర్తన 6వ వచనం మనం ఎంతో మరి ఎన్నోసార్లు వినే ఉంటాం. దేవుడు ఎలాంటి వారిని తనకు పరిచారకులుగా చేసుకుంటున్నాడు అనే దాని గురించి దావీదు దేవుని హృదయానుసారుడనే మనకు తెలుసు. నిజంగా ఇందాక పాడిన పాటలో చివరి చరణం ఏముందంటే, దేవా నీ హృదయానుసారులను లేపమని వేడుదాం. నిజంగా అలాంటి ప్రార్థనలు మనం చేయగలిగితే దావీదు లాంటి భక్తులు లేక దైవజనుడు భక్త సింగార్ లాంటి భక్తులు దేవుడు లేపుకునేవాడుగా ఉంటాడు. అందుకొరకే ఈయన ఎలాంటి వారు నాకు పరిచారకులగుదురు అనే సత్యమును దేవుని యొక్క హృదయం, దేవుని మనస్సును దావీదు ఎరిగి వ్రాశాడు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అంటే దేవుని దగ్గర మనం ఉండాలన్నా, ఆయన పరిచర్య చేయాలన్నా 2 లక్షణాలు కనీసం మనలో ఉండాలి. ఏంటవి? మొదటిగా నమ్మకత్వం, తర్వాత నిర్దోషత్వం. బహుశా ఈ రోజుల్లో ఎటువంటి వ్యత్యాసం లేదు. వారు సేవకులే కానీ విశ్వాసులే కానీ సమానంగానే ఉంటున్నారు. అంటే ఈ 2 కోల్పోయిన వారంగానే ఉంటున్నాం మనం. ఉదయకాలం తామసాన్ని గుర్తు చేశాడు. పూర్వకాలంలో లేక ఆనాటి ఉన్నటువంటి ఆత్మీయత వేరు, ఆనాటి భారం వేరు. అలాగనే వారి ఉపాధ్యాయులే కానీ దేవుని సేవకులే దైవజనులే కానివ్వండి, వారి భారం వేరు. వారిని అనుసరించి వారిని వెంబడించేటువంటి పరిచారకులు, వారి దగ్గర నిలబడి పరిచయం చేసే వాళ్ళ యొక్క విధానం కూడా వేరు. అందుకొరకే దేవుని సేవలో తర్ఫీద్ అనేది చాలా అవసరం. దేవుని సేవలో మనము కఠినముగా శిక్షించబడటం కూడా చాలా అవసరం. ఇక్కడ అదే అంటున్నాడు, నా యొద్ద నివసించినట్లు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలం బాక్సింగ్ అంకులతో పరిచయం చేసినటువంటి వాళ్ళలో కొంతమందిని గురించి ఇలాంటి మాటలు వాడుకగా ఉండేవి. ఏంటంటే పలానా దేవుని సేవకుడు అని అంటే, అమ్మో ఆయన దగ్గర ఉండలే. మీకు తెలుసలేదో, హైదరాబాద్లో బక్సంగుల తర్వాత అగస్టిన్ గారు ఉండేవారు. అగస్టిన్ గారి దగ్గర ఎవరు ఉండటం కూడా కష్టం. అసలు అందరూ మాట్లాడటమే కష్టం. సేవకుల్లో ఏమనేవాడు అంటే తెలుసా, 30 తిప్పలు పెట్టి ఎన్నో రకాల ఏ మాట చెప్పినా దాన్ని కౌంటర్ వేసేవాడు వెనకాల. అడిగితే ఇక వాడు నేను ఉండకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకునే అంతవరకు శోధించేవాడట. దాన్ని తట్టుకొని ఎవరైతే నిలబడతారో ఇక వాడు ఎప్పటికీ సేవలోనే ఉంటాడు. అలాగున మరి మరియానందం గారి గురించి కూడా మనం జ్ఞాపం చేసుకుంటే, అంటే మేము అమృతశంకుల దగ్గర ఉన్నాం కాబట్టి ఆనాటి కాలంలో మరియానందం గారి దగ్గర అంటే చాలా కష్టంగానే అని జనం అలాంటి తలంపులు కలిగి ఉండేటువంటి వారు. కారణం ఏంటంటే, పిల్లరా
మనము దేవుని యొద్ద నివసించాలంటే, మనకు దేవుని సన్నిధిలో ఉండాలంటే, దేవుని యొక్క పనిలో ఉండాలంటే మనకి నమ్మకత్వం చాలా అవసరం. అలాగే నిర్దోషత్వం అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే బహుశా ఈ రెండు ఉంటే మిగతా లక్షణాలు అన్నీ ఉంటాయని నేను అనుకుంటాను. ఈ రెండు ఉంటే ఇక ఒక సహోదరుడు లేక ఒక సహోదరు, ఒక విశ్వాసి, ఇక మరొక తప్పిదం అనేది ఆ వ్యక్తిలో ఉండదు. కనుక ఏదేమైనా మనం చదివిన మరి ఈ గలతీ పత్రికకు వద్దామండి. ఇది ప్రార్థనా సమయం కనుక ప్రార్థనా సమయం. మనం అపోస్తలుడైన పౌలు వ్రాసినటువంటి ఈ పత్రికలో మనం గమనించుకోండి. 6:2 వచనం. ఒకని భారముల ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చు. కాబట్టి మనం ఎందుకు సేవకు వచ్చాం, లేక మనం ఎందుకు దేవుని సేవలో ఉన్నాం, ఎందుకు దేవుని సేవ అనేటువంటి గొప్ప భారము మనం కలిగి ఉన్నామనంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, క్రీస్తు నియమమును ఎలాగూ నెరవేర్చు. ఇప్పుడు క్రీస్తు నియమం నెరవేర్చకపోతే మనం సేవ చేయటం అది బహుశా వ్యర్థమే అవుతుంది. ఉదాహరణకి దైవజనుడైన మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు యొక్క నియమాలన్నీ కూడా ఆయన పాటించాడు. ఎప్పుడైతే క్రీస్తుని ఎరిగాడో ఆ తర్వాత ఐగుప్తు నియమాల నుంచి తాను బయటపడడానికి చూసుకున్నాడు. కాబట్టి మనం కూడా మరి గతంలో అయితే లోకంలో ఉన్నాం, లోక నియమాలు నెరవేర్చాం. ఇప్పుడు దేవుని పనిలోకి వచ్చాం. ఒక పరిచారకుడే కానివ్వండి, లేక దేవుని సేవకుడే కానివ్వండి, లేక బాధ్యత గల సహోదరులుగా కానివ్వండి, ఎవరైనా కానీ నియమం మాత్రం ఒకటే. వారి వారి పనులు వేరు, కానీ క్రీస్తు నియమం మాత్రం ఒకటే. ఏంటనంటే పౌలు ఏమంటున్నాడంటే, ఒకని భారములో ఒకడు భరించి. కాబట్టి ఈ యొక్క సేవకులు కొడుకులో చివరి భాగం ఏంటంటే ఒకరు ప్రార్థన చేసుకోవటం. ఎంత సంతోషకరమైన సంగతి కదా ఇది. ఎందుకంటే దేవుని రాజ్యానికి పిలువబడిన మనకు కొన్ని భారాలు ఉంటాయి. మనకు కొన్ని భారాలు, ఉదాహరణకు ఆత్మల భారం మనం కలుగున్నప్పుడు దేవుని సేవ చేయగలం. ఆత్మల భారం లేకపోతే దేవుని పని చేయలేం. అపోస్తలుడైన పౌలు గారు అంటారు చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనం. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. 11వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 11:28. ఇవియు గాక నాకు కలదు, ఈ భారం దినదినము నాకు కలుగుతుంది అంటున్నాడు. పిల్లలు ఈ వచ్చినానికి ముందే తాను పొందిన శ్రమలన్నింటి గురించి మాట్లాడతాడు. అసలు పౌలు గారు పడినటువంటి బాధలు మనం పడగలమండి? అసలు ఆయన వెళ్ళిన త్రోవ కదా మనకి ఆరోన్ ఉదయకాలం కూడా ఆరోన్ జ్ఞాపం చేశాడు. అనేక పర్యాయములు అనే పదాన్ని వాడాడు. అనేక పర్యాయాలు అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఈ రోజుల్లో మనం బహిరంగ సువార్త చేయాలని కనుక బయటికి వెళ్ళినట్లయితే, ఎక్కడైనా అభ్యంతరం వచ్చినా లేక ఎవరు మన ఎదుర్కొని ఇది మీరు ఎందుకు చేస్తున్నారని మనం ఒకళ్ళు కఠినంగా శిక్షిస్తే బహుశా మనం రెండోసార్లు ప్రయత్నం చేయం. కానీ పౌలు గారిని చెరసాల్లో వేశారు, 2 సార్లు కొట్టారు, చచ్చిపోయాడని చెప్పి వదిలేశారు, ఈడ్చుకెళ్ళిపోయారు. అయినా కానీ తాను ఇవన్నీ కూడా బాధలు భరిస్తూ మరి చివరికి ఆయనకున్న భారాన్ని వ్యక్తపరిచాడు. ఏంటంట, సంఘములన్నింటిని కూర్చుని చింత ఉందంట, ఈ భారము ఆయనకు దినదినము కలుగుతుందంటాడు. అంటే బహుశా నిద్రపోయి ఉన్నాడు పౌలు గారు. ఆయన జీవితంలో సరిగా నిద్రపోయి ఉన్నాడు నాకు తెలిసి. ఎందుకంటే పౌలు గారి యొక్క దృశ్యం గురించి భక్తులు అలా చెప్తారు. పౌలు గారు ఈ రాసిన 14 పత్రికలు చాలా విశేషమైన మాటలు రాశాడు. అపోస్తలులైన 12 మంది అందరికంటే కూడా ఎక్కువగా రాశాడు. ఎక్కువగా ప్రభువుని ఎరిగాడు. అయితే ఆయన రూపానికి ఆయన చాలా సూక్ష్మంగా ఉంటాడంట. రూపానికి సూక్ష్మంగా ఉంటాడు, సౌందర్యానికి చాలా తక్కువగా ఉంటాడు. కానీ అటువంటి వ్యక్తే ఇంత ప్రయాసతో కూడినటువంటి సేవ చేశాడు. కాబట్టి సంఘములను గురించిన భారము ఆయన కలిగిన వాడుగా ఉంటున్నాడు. అలాగే మరి మనం కూడా ఒక ఆత్మ రక్షణ కొరకై మనం ఎంత భారం కలిగి ఉండాలి నిజంగా. అందుకొరకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో చూడండి 26వ వచనంలో ఆయన ఏమంటాడు, ఇది ఆయన మనకు అప్పగించిన భారం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో
26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? అంటే ఒక ఆత్మ యొక్క విలువను లోకము అంతటితో పోల్చాడు ఇక్కడ ప్రభు. అంటే ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకున్నా కూడా తన ఆత్మ విషయమై తాను భారం కలిగి లేకపోతే, అనగా రక్షణ కొరకైనటువంటి చింత లేకపోతే ఆ వ్యక్తి వలన ఎటువంటి దేవుని మహిమ లేదు. కాబట్టి ఆ వ్యక్తి భారాన్ని ఎవరికి అప్పగించాడు? ఈనాడు సేవకులమైన మనకే అప్పగించాడు. అందుకొరకు దేవజనుడు భక్సింగ్ అంకుల్ గారు ఒక నైట్ అంతా నిద్ర పట్టలేదంట. అప్పుడు దేవుడు మాట్లాడాడు ఆయనతో, ఏమని? నువ్వు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించి అంటున్నాడంట లోపల నుండి. ఆత్మలో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రేరేపణ. నువ్వు ఇప్పుడు అర్ధరాత్రి నిద్ర పట్టకపోతే నువ్వు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించు అంటున్నాడంట. అంటుంటే ఆ టైంలో సువార్త ప్రకటించడం ఏంటి? దేవుడు తన దాసునికి నిద్ర లేకుండా చేసి సువార్త భారమునిచ్చి బయటకు నిజంగా వెళ్తే అక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆత్మహత్య చేసుకొని పరిగెడుతున్నాడు అంటండి. నిజంగా సముద్రం ఒక నది ఉంది, అందులో దూకేయడానికి వెళ్తుంటే దేవజన్ అక్కడికి వెళ్ళాడంట. ఆయన అక్కడ అందులో దూకేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. అప్పుడు భక్సింగ్ గారు అన్నారంట, అయ్యా సరే ఏంటి సంగతి అంటే, నాకు శాంతి లేదు, సమాధానం లేదు, నేను చనిపోవడానికి వచ్చాను అయ్యా, నాటం ఆపద్దు అంటున్నాడంట. అప్పుడు అంకుల్ ఏమన్నారు? సరే నువ్వు వచ్చిన పని నువ్వు చేద్దు కానీ నేను చెప్పి ఒక 2 మాటలు విన్న తర్వాత నువ్వు ఒకళ్ళు చేసుకోవాలంటే ఆత్మహత్య చేసుకో ఆయన అన్నప్పుడు మరి దైవజనుడు మాట్లాడిన తర్వాత, సువార్త అందించిన తర్వాత ఆ వ్యక్తి హృదయంలో శాంతి వచ్చింది, ఆత్మరక్షణ కలిగింది. ఆ వ్యక్తికి ఆత్మ చేసుకోలేదు. ఇలారా నిజముగా మన జీవితాల్లో కూడా ఒక ఆత్మ గురించిన భారం దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అలాగనే మరొక భారం మనం గమనిస్తే చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం. 14:27. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ప్రియులారా, పౌలు గారు సంఘము గూర్చిన భారం కలిగి ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారేమో ఆత్మల గురించిన భారము కలిగి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ప్రభు అనగా మనకిచ్చిన భారం ఏంటంటే సిలువ భారం. ఎవడైనా నన్ను వెంబడింపకూరినట్లు ఏం చేయాలంట? తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఇంకా మత్తయి సువార్త ఇదే మాట ఉంటుంది. కాబట్టి మూడవదిగా సిలువ భారం మనం కలిగి ఉండాలి. సిలువ భారం అంటే మన సిలువ అనే మాట ఉపయోగించకుండా ఏ ఒక్క రోజు కూడా మనము నిజంగా ఆయన పని చేయలేము. అది సంఘములో కానివ్వండి, లేక వ్యక్తిగత పరిచర్య కానివ్వండి, స్వార్థ పరిచర్య కానివ్వండి, లేక పర్సనల్ ఎవాంజలిజం ఎవరితోనైనా మాట్లాడుచున్నప్పుడైనా యేసుక్రీస్తు యొక్క సిలువ అనే మాట లేకుండా, సిలువ అనుభవం మనలో లేకుండా మనం పరిచర్య చేయలేము. కాబట్టి మనం 3 భారాలు చూసాం. ఒకటి సంఘములను గురించిన భారం, తర్వాత ఒక ఆత్మ భారం, తర్వాత మూడవది సిలువ భారం, అనగా మనమే సిలువ వేసుకునే పరిస్థితి. అప్పుడే మనం దేవుని పరిచర్య చేయగలం. కనుక గలతీ 6:2లో అపోస్తలుడైన పౌలు గారు మరి ఒకని భారములు ఒకరు భరించి ఎలాగూ క్రీస్తు నియమం. ఏంటా క్రీస్తు నియమం? మన దేవుని వాక్యంలో గమనిస్తే యాకోబు పత్రిక చూద్దాం ఒక్క మాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఒకని కొరకు ఒకరు మనం ఏం చేయాలి? దేవుని సేవ పిలువబడిన మనం, ఆయన పరిచయం ఉన్నటువంటి మనం, ఇతరులకు సువార్త అందించే మనం, ఇతరులకు సమాధానం గురించి మాట్లాడే మనం, ఇతరులను కొన్ని ఆత్మలను సేవలో నడిపించేటువంటి మనం, మన మిత్రులను బోధ చేసే మనం ఒకరినొకరు ఎలా ఉండాలి? చూడండి, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన. కాబట్టి ఇప్పుడు మనం ఈ సమయం మరి ఒకరికొరకొకరు ప్రార్థన చేయడానికి వచ్చాం. కాబట్టి ఇక్కడ యాకోబు గారు చక్కటి మాట రాశాడు. అని అంటే పాపాలు కూడా ఏం చేయాలంటండి? ఒప్పుకోవాలి. నిజమే, దేవుని సేవకుల దగ్గర తరఫీదులో ఉన్నప్పుడు లోపల శాంతి లేకపోయినా, లేక వారికి మాకు సమాధానం లేకపోయినా, అప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే, అన్నా నేను పలానా దేశాన్ని క్షమించన్నా,
ఆ రోజు పొరపాటు జరిగిందన్న క్షమించన్న. నిజంగా ఆ క్షమాపణ లేకపోతే మనం ఎదగలేం. లోకంలో చూస్తేనేమో చెప్పుకుంటే బాధపోద్ది అంటారు కదా, చెప్పుకుంటే ఏదైనా బాధపోద్ది అంటారు. అలాగే ఒకరి కొరకు ఒకరు మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. నిజమే కదా. మరి ఒప్పుకోలు ప్రార్థన ఉంటుంది ప్రతి ఆల్ నైట్లో లేక ఫాస్టింగ్ ప్రేయర్లో. మనం ఏం చేస్తాం? మొదటిగా ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత అలాగే మరి వాచ్ నైట్ సర్వీస్లో కూడా ఏం చేస్తామండి? సంవత్సరం అంతా మనం తప్పిపోయిన విషయాలన్నిటి కొరకు మొట్టమొదటిగా ఏం చేస్తాం? ఒప్పుకోలు ప్రార్థన. ఆ తర్వాత ఆరాధన చేస్తాం. అంటే ఇది నిజ జీవితంలో అనుదినము ఉండవలసినటువంటి లక్షణం ఇది. కాబట్టి ఇక్కడ ఇక ఆయన అన్నాడు, ఒకని కొరకు ఒకడు ప్రార్థన. నిజమే, నా కొరకు మీరు ప్రార్థన చేయటం, మీ కొరకు నేను ప్రార్థన చేయటం. ఇలా ఇప్పుడు మనం మరి దూరంగా ఉండి చేసుకుంటామేమో కానీ ఇప్పుడైతే సేవకులు కొడుకుగా చేరొచ్చినప్పుడు నిజంగా ఒకరి అనుభవాలు ఒకరు పంచు. అందుకొరకు మనం అక్కడ రాసాం కదా, ప్రేయర్ రిక్వెస్టులు రాసాం. నీ మనసులో ఉన్న ప్రతి భారాన్ని అందులో ఉంచి అది ఇతరులకు ఇచ్చినప్పుడు వారు మన నిమిత్తం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. అలాగే మరొక మాట చూద్దాం. ఒకరి కొరకు మనం ఏం చేయాలంటే రండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో, కొలసీలకు 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒకరి కొరకు ఒకడు ఏం చేయాలి? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చొప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేడు. ఇంత పెద్ద వచనంలో ఒకే ఒక మాట ఏంటంటే, ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు. నిజమేనండి, మనము ఒకరికొకరు బోధించుకోవాలి. అంటే దేవుడు ప్రతి వారికి ఒక తలాంతు ఇచ్చాడు, లేక ప్రతి వారికి ఒక సేవ ఇచ్చాడు, లేక ప్రతి వారికి ఒక అనుభవం ఇచ్చాడు. కాబట్టి బోధించడం అంటే ఇలా నిలబడి బోధ చేయడం అని కాదండి. మనలో ఉండే తప్పొప్పులను బట్టి కానీ, లేక మనం ప్రభు యొక్క క్రీస్తు నియమానికి సరిపోల్చదగిన ఆ నియమంలోకి రావాలంటే నాలో లోపాలు ఉండొచ్చు, ఒకవేళ నీలో లోపాలు ఉండొచ్చు, లేక తెలియక ఏదైనా పొరపాటు చేయొచ్చు. అందుకనే పౌలు అంటాడు, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పచ్చు. అనగా బోధ బుద్ధి. సాధారణంగా మనం బోధించడానికి ఇష్టపడతామేమో కానీ ఒకవేళ బుద్ధి ఎవరని చెప్తే నాకు తెలుసు అని అంటాం, లేక నాకే చెప్పొచ్చావా అని అంటాం పిల్లరా. కానీ పౌలు ప్రతి దాన్ని కూడా దేవుని సన్నిధిలో సరి చేసుకున్నట్లుగా గలతీ 6:2 రాశాడు. క్రీస్తునిము నెరవేర్చాలంటే సహోదరులముగా, బాధ్యత కలిగిన వారంగా, దేవుని సేవకులంగా మనం కూడా క్రీస్తు యేసు ప్రభు మరి పోలి ఆయనే ఎంతో తగ్గించుకున్నాడు కదా. ఆయన ఎన్నో మెట్లు దిగాడు కదండి. మనమైతే మనం ఉన్న ఒక మెట్టు కూడా దిగలేం. కాబట్టి ప్రభు మనం మరి ఈ యొక్క సాంఖ్యాలు పరీక్షించడానికి మనం ఒకరి భారం ఒకరు భరించుకోవాలి, అలా ఒకరి భారముల కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి, అలా ఒకరికి ఒకరు హెచ్చరించాలి, లేక బుద్ధి చెప్పుకోవాలి. ఇంకో మాట చూద్దాం రండి. ఇంకో మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రాసిన దశలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయం 11 1వ దశలోనిక 5:11. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికి ఒకడు క్షేమాభివృద్ధి. ఎంత మంచి మాట కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వచనం నెరవేర్పు మనలో ఉంటుందో మనం ఎప్పటికీ కూడా ఐక్యతగా, మనం ఎప్పటికీ కూడా ప్రభువులో మనం ఒక్కటిగా ఉండి ఆయన నామాన్ని మహింపరచగలమండి. ఇక్కడ పౌలు అనే మాట ఏంటంటే, ఒకరిని ఒకడు ఆదరించాలి. ఆదరణ ఎంత ప్రాముఖ్యం. చాలా స్థలాల్లో ఆదరణ లేక ఎంతోమంది చెదిరిపోయేవారు ఉంటారు. ఆదరణ లేకే ఎన్నెన్నో సంఘాలు మరి విడిపోయినట్టుగా ఉంటున్నాం. మరి ఎంతోమంది మరి పూర్వం చూస్తే చాలా ఉద్యోగం ఉండదని చాలా పెద్ద సంఘం అని అంటారు. ఈనాడు అలాంటి పెద్ద సంఘాలు ఎన్నెన్ని ఎలా విడిపోయాయి అంటే కారణం బహుశా ఇది కూడా ఒకటి కావచ్చు. ఎందుకంటే ఆదరణ లేక, అలాగే క్షేమాభివృద్ధి లేక. కాబట్టి మనం వచ్చిన సమయం సందర్భం ఆదరించుకోవడానికి వచ్చాం, అలాగే క్షేమ అభివృద్ధిని మనం కలుగు చేసుకోవడానికి వచ్చాం. అందుకే ఒకరి బాధలలో ఒకరు పాలు పుచ్చుకొని అంటాడు. రోమా 12:12లో పరిశుద్ధుల అవసరతలలో మనం
చూడమని చెప్తున్నాడు. అలా ఒకరిని ఆదరించమంటున్నాడు. పిల్లరా, ఆతిథ్యం చే మరొకడు అన్నాడు. కనుక మనము చూసినటువంటి మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఆదరణ, క్షమాభివృద్ధి. ఎప్పుడైతే ఇలాంటివి మనం చేస్తామో క్రీస్తు నియమాన్ని తప్పకుండా నెరవేర్చే వారంగా ఉంటాం. కాబట్టి మనం చూసినటువంటి ఈ యొక్క కొద్ది విషయాలు మరి గలతీ 6:2 మొదటి చదువుదాం. ఒకని భారములో ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చు. బహుశా మనం పూర్తిగా నెరవేర్చకుండా మరి మధ్య మధ్యలో వదిలేస్తున్నట్టున్నాం కదా. ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళినా, ఏ పరిచర్యకి వెళ్ళినా పూర్తిగా చేయకపోతే దానివలన మిగిలిన భారం మన మీద ఉండిపోద్ది అలాగ కదండి. కనుక 3 భారాలు చూసాం. ఏంటి 3 భారాలు? ఒకటి, సంఘములను గూర్చి అపోస్తలుడైన పౌలు కలుగునట్లుగా మనం కూడా భారం కలిగి ఉండుట. అలాగనే ఒక ఆత్మను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి వచనాన్ని బట్టి ఆత్మల భారం మనం కలిగి ఉండాలి. మూడవది సిలువ భారం. సిలువ, ఎవడైనా నన్ను వెంబడింపగూరినలా వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ ఎప్పుడైతే పారేస్తామో, సిలువ ఎప్పుడైతే మర్చిపోతామో నిజంగా ప్రభువుని మనం మరి వెంబడించలేనటువంటి వాళ్ళం అయిపోతున్నాం. కాబట్టి ఆ 3 భారాలు కలిగిన వారమై ఒకరినొకడు ప్రార్థన చేసుకుంటూ, అలా ఒకరినొకడు హెచ్చరించుచు, అలా ఒకరినొకడు ఆదరించుకొనుచు, అలా ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలిగి చేసుకొనొచ్చు. అలా ఒకరినొకరు మరి మనము పరస్పర ప్రేమ సావాసం కలిగే వారమై ఉన్నప్పుడు నిజముగా క్రీస్తు నియమాన్ని నెరవేర్చే వారంగా కూడా మనం ఉండగలం. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. మధ్యాహ్నం కొరకే మీ దాసు నిలబెట్టుకుని గలతీ పత్రికలో నుంచి ఒకరికొకరు యోధి ఉండాలో 3 రకాలైన భారములు, ఆత్మల భారము, సంఘముల భారము, సిలువ భారము, వీటిని మా ముందుకు మరొకసారి జ్ఞాపకం చేసి నూతనంగా తీసుకుని వచ్చినందుకు, అభిషేకించి వాడుకున్నందుకు వందనాలు. పరిచర్యపై ముద్ర వేయండి. ఎల్లప్పుడూ ఇది మదిలో కలిగి ఏదో విన్నాము అని కాకుండా సాగిపోవడానికే మాకును కావలసినంత కృప దయచేయమని, ఒకరికొకరు మిగిల్చబడి ప్రార్థించే సమయం మాకు దీవెనకరంగా చేయమని, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉదయకాలం నుంచి ఎడతగని నీ సన్నిధి, నీ కృప షోమ్రోన్లో మాతో ఉంచినను మా వెనక ప్రయాసపడిన బిడ్డలందరి కొరకు కూడా కృతజ్ఞత చెల్లిస్తూ, నిలిచి ఉన్న వారిని బట్టి వందనములు, అలాగే తిరిగి వెళ్ళిన వారి కొరకు కూడా ప్రార్థిస్తూ యేసు నామములో కృతజ్ఞతలతో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మన దగ్గర ప్రార్థన మనవులు ఉన్నాయి, అది కూడా తీసుకోండి. ముగ్గురుగా గ్రూప్గా అవ్వండి. ఒక ముగ్గురు గ్రూప్ అయితే కుర్చీలో ఉన్నవాళ్ళు 3, కింద ఉన్నవాళ్ళు 3. అట్లా అయితే ఇచ్చాను, ఒకటి ఇచ్చాను. ఇలా వచ్చాడు సంతారు, అది వేరే వాళ్ళకి. అన్నా కుర్చీలో కూర్చో, అందగ్గర వాళ్ళు 3 అవుతారు. నెహమ్యా గారి దగ్గర మేము 3 అలా రౌండ్ అవ్వండి. స్టార్ట్ చేయండి. మీ గ్రూప్లో 3 ప్రార్థించండి.